I'm Dr. Priyadarshika. I'm a consultant obstetrician and gynecologist in Suraksha Specialty Hospital, Kompally. Now, today we would pick up a topic, pregnancy and diabetes lo problems enti ani check cheskundam. So, pregnancy itself is a risk factor ante pregnancy lo diabetes రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే పేషెంట్స్ కి ముందైనా డయాబెటీస్ ఉండి తర్వాత ప్రెగ్నెన్సీ రావచ్చు, లేదా ప్రెగ్నెన్సీ వచ్చినాక దాని తర్వాత 6 months 7 months లో ఎప్పుడో డయాబెటీస్ రావచ్చు. డయాబెటీస్ తో ఎందుకు ప్రాబ్లం ఉంటుంది ఏంటిది, డయాబెటీస్ పేషెంట్ ని ఎఫెక్ట్ చేస్తుంది, బేబీని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎట్లా డయాగ్నోస్ చేస్తాం మనం? ఫస్ట్ థింగ్ ఇస్ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు కొన్ని టెస్ట్ చేసుకుంటే మనకి షుగర్ ఉందా లేదా అని ముందే డయాగ్నోస్ అవుతుంది. దెన్ కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవచ్చు. లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, అంటే మనకి ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినా లేకపోతే పేరెంట్స్ కి డయాబెటీస్ ఉన్నా వాళ్ళు కొంచెం ఇంకా అలర్ట్ గా ఉండి ముందు డయాగ్నోసిస్ ఒకసారి చేసుకోవాలి. ఏమీ ప్రాబ్లమ్స్ లేకున్నా కూడా ఏం చేయాలి, రౌండ్ అబౌట్ 18 weeks to 20 weeks లో ఒకసారి అందరికి షుగర్ టెస్ట్ చేస్తాము. గ్లూకోజ్ తాగడానికి ఇచ్చి గ్లూకోజ్ జీటీటీ అంటాము, అది టెస్ట్ చేస్తాము. చేస్తే ఏం తెలుస్తుంది మనకి, రిస్క్ ఫ్యాక్టర్ డయాబెటీస్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది, లేదా మనకు ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిందా అనేది తెలుస్తుంది. వస్తే దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ కి వెళ్లాల్సి వస్తుంది. సపోజ్ మనకి బార్డర్ లైన్ పైన ఉంది అంటే ఏం చేస్తాము, కొంచెం డైట్ అడ్జస్ట్మెంట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని తర్వాత రీచెక్ చేసుకొని చూస్తాము. లేదు ఉంది ఫ్రాంక్ డయాబెటీస్ అంటే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి పంపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దెన్ బేబీకి ఏం ఎఫెక్ట్ చేస్తుంది డయాబెటీస్, అట్లనే అన్కంట్రోల్డ్ గా వదిలేస్తే మనకి ప్రాబ్లమ్స్ ఏముంటాయి, అది బేబీ గ్రోత్ లో ఎఫెక్ట్ చేయొచ్చు. ఉమ్మనీరు ఎక్కువ కావడం కానీ బేబీలో అబ్నార్మాలిటీస్ రావడం కానీ ఉంటది. సో అది రాకముందే మనం ఈవెన్ డయాగ్నోస్ అయితే ఇమీడియట్ కంట్రోల్ బెటర్ గా పెట్టుకుంటే మనకు అవుట్కమ్స్ బెటర్ గా ఉంటాయి. సో ట్రీట్మెంట్ పరంగా ఏం చూసుకోవాలి, ఫస్ట్ థింగ్ ఇస్ డైట్ మోడిఫికేషన్. 4 to 5 months షుగర్ తినడము స్వీట్స్ తినడం మానేసేసేయాలి, కష్టం కానీ ట్రై చేయాలి. నెక్స్ట్ థింగ్ ఇస్ ఫుడ్ తినే దాంట్లో షుగర్ ఎక్కువగా ఉండే వస్తువులు అవాయిడ్ చేయాలి. గడ్డలు అట్లాంటివి, ఆలుగడ్డ చామగడ్డ అట్లాంటి గడ్డలు కొంచెం అవాయిడ్ చేయాలి. ఫుడ్ హెల్దీ డైట్ తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, స్మాల్ క్వాంటిటీస్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ తినాలి. ఒకటేసారి కడుపు నిండా తినే కంటే ఏమవుతుంది, ఒకటేసారి కడుపు నిండా తింటే షుగర్ లెవెల్స్ సడన్ గా షూట్ అవుతాయి. అది కాకుండా ఏం చేయాలి, స్మాల్ క్వాంటిటీస్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో తీసుకోవాలి. తీసుకుంటే ఏమైతుంది, గ్రాడ్యువల్ గా మన బ్లడ్ షుగర్స్ విల్ బి మెయింటైన్ నార్మల్ రేంజ్ లో మెయింటైన్ అవుతాయి. సో సడన్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ షుగర్స్ ఉండవు, ద ఎఫెక్ట్ ఆన్ ద ఫీటస్ కూడా తక్కువగా ఉంటుంది.